హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 19 లోపట మనం డిస్కస్ చేయబోతున్న న్యూ టూల్ రియాక్ట్ జేఎస్. లెట్స్ బిగిన్ విత్ రియాక్ట్ జేఎస్ టాపిక్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ జేఎస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ రియాక్ట్ ఇంటూ ఎన్ HTML స్ట్రక్చర్. దీంట్లో కూడా సబ్ టాపిక్స్ వచ్చేసి ఇంక్లూడింగ్ రియాక్ట్ ఫ్రమ్ CDN లింక్స్, ఇంక్లూడింగ్ రియాక్ట్ DOM ఫ్రమ్ CDN లింక్స్, JSX. లెట్స్ బిగిన్ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. అసలు రియాక్ట్ జేఎస్ అంటే ఏంది? రియాక్ట్ జేఎస్ అంటే జస్ట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. మరి ఈ రియాక్ట్ నేర్చుకోవాలంటే ఏ స్కిల్స్ వచ్చి ఉండాలి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్స్. మనం ఆల్రెడీ డే 1 నుంచి డే 7 వరకు HTML, CSS గురించి డిస్కస్ చేసాం. డే 8 నుంచి డే 18 వరకు జావా స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేసాం. నెక్స్ట్, రియాక్ట్ జేఎస్ పర్పస్ ఏంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అంటే రియాక్ట్ జేఎస్ పర్పస్ వచ్చేసి బిల్డింగ్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఇది యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేస్తుంది. మరి యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంది? యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ వచ్చేసి కంప్యూటర్తో కానీ, వెబ్సైట్తో కానీ, అప్లికేషన్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా స్టాటిక్ యూజర్ ఇంటర్ఫేస్, డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటాయి. స్టాటిక్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి HTML ప్లస్ CSS ఈ రెండుటి కాంబినేషన్లో వచ్చే వెబ్ పేజెస్ని స్టాటిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. మనం డే 1 నుంచి డే 7 వరకు డిస్కస్ చేసింది స్టాటిక్ యూజర్ ఇంటర్ఫేస్. మరి డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంది? HTML ప్లస్ జావా స్క్రిప్ట్ ఈ రెండుటి కాంబినేషన్ వచ్చేది డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్. డే 8 నుంచి డే 18 వరకు మనం డిస్కస్ చేసింది డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్. మరి రియాక్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఈ రియాక్ట్ యూజర్ ఇంటర్ఫేస్ లోపల మనం స్టాటిక్ యూజర్ ఇంటర్ఫేస్, డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ రెండింటిని మనం దీంట్లో క్రియేట్ చేయొచ్చు. ఈ రియాక్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలనేది కపుల్ ఆఫ్ మినిట్స్లో మనం చూడబోతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మనం ఈ రియాక్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి పేజెస్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, నాకు ఒక డౌట్. ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఆల్రెడీ వెబ్ పేజ్ని క్రియేట్ చేసాం. మరి ఈ రియాక్ట్ ఎందుకు? ఈ రియాక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంది? ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్న తర్వాత మళ్ళీ ఈ రియాక్ట్తో మనకు పని ఏంది? ఈ రియాక్ట్తో పని ఏంటి అంటే మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేసేటప్పుడు ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం. ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద లైబ్రరీ రియాక్ట్ని యూజ్ చేస్తాం. ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఓన్లీ రియాక్టే కాదు, చాలా లైబ్రరీస్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు. కానీ మనం ఇక్కడ రియాక్ట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రియాక్ట్ లోపల ఆ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ అవుతాయి అన్న దాని గురించి చూద్దాం. నేను ఇక్కడ మన ప్రీవియస్ డిస్కషన్ బేస్ చేసుకొని కొన్ని ఇష్యూస్ని తీసుకుంటున్నాను. ఇష్యూ 1, మనం HTML, CSSని యూజ్ చేసి వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో క్రియేట్ చేసిన కోడ్ని రీయూజ్ చేసుకునే కాన్సెప్ట్ అనేది లేకుండా పోయింది. ఎలా అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ పేజ్ లోపల హెడర్, నావ్ బార్, ఫుటర్ అనేది కామన్ ఫర్ ఆల్ ట్యాబ్స్. ఈ హోమ్ కానీ, కోర్సెస్ కానీ, స్టూడెంట్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, అబౌట్ కానీ కామన్. ఈ కామన్గా ఉన్న హెడర్, నావ్, ఫుటర్ అనేది న్యూ మెనూ లింక్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి కోడ్ని కాపీ చేయాల్సి వచ్చేది. ఏ విధంగా కాపీ చేసేవాళ్ళం అంటే ఇక్కడ హోమ్లో ఉన్న హెడర్, నావ్ని, ఈ ఫుటర్ని కాపీ చేసి ప్రతి ఒక్క HTML పేజ్లో మనం కాపీ పేస్ట్ చేసాం. సో ఇలా కాపీ పేస్ట్ చేయకుండా ఒక ఫైల్ లోపల క్రియేట్ చేసి ఆ ఫైల్ని రీయూజ్ చేసుకునే కాన్సెప్ట్ అనేది లేదనమాట దీంట్లో. సో దిస్ ఈస్ ద ఇష్యూ 1. కమింగ్ టు ఇష్యూ నెంబర్ 2. ఇష్యూ 2 వచ్చేసి ఇష్యూ 1లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది. అంటే మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని యూజ్ చేసి కోడ్ని రీయూజ్ చేయొచ్చు. కానీ దీంట్లో లాట్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది. దీని గురించి మనం డే 13 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయినా సరే మనం VS కోడ్ ఓపెన్ చేసి ఒక చిన్న ఫంక్షన్ క్రియేట్ చేసి DOM యూజ్ చేసి కోడ్ని రీయూజ్ ఎలా చేస్తారనేది చూద్దాం. ఇక్కడ నేను రియాక్ట్ అనే న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దీంట్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి reactdemo.html అని చెప్పి తీసుకుంటున్నాను. HTML స్ట్రక్చర్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మనం DOM యూజ్ చేసి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. సో ఆ DOM అనేది మనం జావా స్క్రిప్ట్లోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇన్లైన్ స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ S2 ట్యాగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం S2 అసైన్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీనికి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. దీంట్లోపట నేను S2 ట్యాగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి S2ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ S2 ట్యాగ్ లోపల రావాల్సిన టెక్స్ట్ కోసం
s2 అసైన్ అనే వేరియబుల్కి ఇన్నర్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఈ టెక్స్ట్ లోపల వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ s2 అసైన్ అనే వేరియబుల్ని మనం HTML బాడీకి అపెండ్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఐడి తీసుకుంటున్నాను, దానికి రూట్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఈ ఐడికి అపెండ్ చేయడం కోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడిని తీసుకుంటున్నాను. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని దీంట్లో ఆ రూట్ని ఇచ్చేస్తున్నాను. ఈ రూట్కి నేను అపెండ్ చేసేస్తున్నాను, అపెండ్ చైల్డ్. దీంట్లో ఈ యొక్క s2 అసైన్ని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి s2 ట్యాగ్ వచ్చేసింది. మీకు ఇన్స్పెక్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ బాడీ లోపల ఈ విధంగా s2 ట్యాగ్ అని చెప్పేసి వచ్చేసింది. సో s2 ట్యాగ్ని క్రియేట్ చేసాం. మన బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ కోడ్ని బెటర్ వేలో అరేంజ్ చేద్దాం. సో దానికోసం దీన్ని ఇక్కడ కట్ చేసేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, s2 ఐడి అని చెప్పేసి దీనికి అసైన్ చేసేసి ఇక్కడ ఈ s2 వేరియబుల్ని తీసేసుకుంటున్నాను, s2 ఐడి అని చెప్పేసి. సో నో ఇష్యూస్, తీసుకోకుండా పర్లేదు, కానీ మన బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ విధంగా చేస్తున్నాను. డాక్యుమెంట్ని కూడా ఫార్మాట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ యొక్క కోడ్ని రీయూజ్ చేయడం కోసం నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫంక్షన్ h2 రీయూజ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఫంక్షన్ నేమ్ ఆ విధంగా h2 రీయూజ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసేసుకొని ఈ యొక్క ఫంక్షన్ బాడీ లోపల ఈ కోడ్ను మొత్తాన్ని కట్ చేసి దీంట్లో ఇచ్చేస్తున్నాను. చేసి డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్లయితే వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని రీయూజ్ చేద్దాం. రీయూజ్ ఎలా చేస్తామంటే జస్ట్ ఈ యొక్క ఫంక్షన్ని నేను ఎనీ టైమ్స్ కాల్ చేస్తే అన్ని టైమ్స్ మనకు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ ఇన్స్పెక్ట్ బాడీలో కూడా చూస్తే ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. కానీ ఇక్కడ జస్ట్ s2 ట్యాగ్ని క్రియేట్ చేయడానికి ఇంత కోడ్ని మనం క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో ఇష్యూ 2 లోపల మనం ఫేస్ చేస్తుంది ఇదే. లాట్ ఆఫ్ కోడ్ని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా చాలా లాంగ్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే పర్ఫార్మెన్స్ కూడా లోగా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ HTML, CSS, JavaScript. ఇవి కాకుండా చాలా ఇష్యూస్ ఉంటాయి, కానీ మన ప్రీవియస్ డిస్కషన్ని బేస్ చేసుకొని నేను ఈ ఇష్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ రియాక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు, ఈజీగా స్టేట్ని మేనేజ్ చేయొచ్చు, కాంప్లెక్స్ యూఎస్ని కూడా బిల్డ్ చేయొచ్చు. రియాక్ట్ అనేది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఈ కాంపోనెంట్ లోపల మనకు క్లాస్, ఫంక్షన్స్ రెండు ఉంటాయి, కానీ మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఈ రియాక్ట్ని ఫేస్బుక్ డెవలప్ చేసింది. సో రియాక్ట్ సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా, ఏ డెవలప్మెంట్ అయినా సరే ఫేస్బుక్కి ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ విత్ రియాక్ట్. ఇవన్నీ బెనిఫిట్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లోపల క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. నెక్స్ట్ రియాక్ట్ని HTMLకి ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేస్తారనేది చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసి దాంట్లో రియాక్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ రియాక్ట్ విత్ cdnlinks.html అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో HTML స్ట్రక్చర్ని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రియాక్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. మనం ఈ యొక్క react.demo.html లోపల డామ్ ఎలిమెంట్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా మనం రియాక్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ నేను స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ లోపల లెట్ h1 ట్యాగ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పేజ్ లోపల డామ్లో క్రియేట్ చేయడం కోసం ఇక్కడ డాక్యుమెంట్ అని చెప్పి తీసుకున్నాను. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ రియాక్ట్లో క్రియేట్ చేయడానికి రియాక్ట్ అని చెప్పేసి తీసేసుకుంటాను. ఇక్కడ ఈ రియాక్ట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ HTML. సో HTMLలో మనం డైరెక్ట్గా యూజ్ చేయలేము, కాబట్టి రియాక్ట్ డొమైన్ నుంచి దీన్ని మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. రియాక్ట్ డొమైన్ నుంచి మనం యాక్సెస్ చేయడం కోసం CDN లింక్స్ని యూజ్ చేస్తాము. ఆ CDN లింక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, react.development.js. మరి ఈ లింక్ మనకు ఎక్కడ ఉంటుంది అంటే రియాక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ లోపల ఉంటుంది. సో ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేసి react.js.org docs అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఈ సెర్చ్ రిజల్ట్ లోపల గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా రియాక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోయింది. దీంట్లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న CDN లింక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లింక్స్ వస్తాయి.
దీంట్లో ఉన్న ఫస్ట్ దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి ఈ HTML పేజ్ లోపల హెడ్ లోపల పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రియాక్ట్ అనేది ఆల్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ మరి ఈ రియాక్ట్ లోపల ఎలిమెంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఇక్కడైతే జస్ట్ కామన్గా S2 ట్యాగ్ అని చెప్పేసి ఇచ్చేసాం. కానీ ఇక్కడ మనం ఈ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ లోపల 3 పారామీటర్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి టైప్ అంటే HTML ఎలిమెంట్, సెకండ్ వచ్చేసి ప్రాప్స్, ఇదేంటంటే యాట్రిబ్యూట్స్ కానీ ఆబ్జెక్ట్ను కానీ ప్రాపర్టీస్ కానీ తీసేసుకుంటాం అనమాట. ఈ చిల్డ్రన్ వచ్చేసి ఈ యొక్క టైప్ ఉంటుంది కదా అంటే HTML ఎలిమెంట్, దీని యొక్క చిల్డ్రన్ అనమాట. ఇక్కడ మనకి ఈ ప్రాప్స్ చిల్డ్రన్ వచ్చేసి ఆప్షనల్. ఎగ్జాంపుల్ ఈ పారామీటర్స్ ఎలా తీసుకుంటామో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని తీసుకొని పారెంథసిస్ లోపల ఫస్ట్ టైప్ అంటే HTML ఎలిమెంట్, నేను H1 ట్యాగ్ తీసుకుంటున్నాను కాబట్టి H1. నెక్స్ట్ ప్రాప్స్ వచ్చేసి నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, సో ఇది ఒక ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ టైప్కి ఏదైతే చైల్డ్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ చైల్డ్ టెక్స్ట్ని నేను ఇక్కడ ఇచ్చేసాను. దీన్ని VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను H1 ట్యాగ్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ఐడి ఇచ్చేస్తున్నాను, కీ 1 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఒక CSS ప్రాపర్టీ ఇస్తున్నాను, దానికి స్టైల్ అని చెప్పేసి తీసుకొని కోలన్ కర్లీ బ్రేసెస్ తీసుకొని దీంట్లో కలర్ రెడ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ H1లో రావాల్సిన టెక్స్ట్ని ఇచ్చేస్తున్నాను, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు. ఇన్స్పెక్ట్లో కూడా ఓపెన్ చేసి చూస్తే బాడీ లోపల కూడా ఎటువంటి రిజల్ట్ అనేది లేదు. రిజల్ట్ ఎందుకు రాలేదంటే ఇక్కడ ఈ రియాక్ట్ అనేది ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది కానీ ప్రింట్ అనేది చేయదు. మనం దీని యొక్క అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే మనము రియాక్ట్ డామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో రెండర్ మెథడ్ ఉంటుంది, ఆ రెండర్ మెథడ్ అనేది దీన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దానికోసం ఎలా చేస్తామంటే రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అని చెప్పేసి చేసుకుంటాం. సో ఈ రియాక్ట్ డామ్ కూడా యాక్సెస్ చేయాలంటే మనకి రియాక్ట్ డామ్ యొక్క CDN లింక్ అనేది కావాలి. సో ఆ CDN లింక్ లోపల మనకు రియాక్ట్ డామ్ development.js అనే ఈ యొక్క CDN లింక్ అనేది కావాలి. ఈ లింక్ అనేది మనం సేమ్ అఫీషియల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి తీసేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసిన దాంట్లో ఈ లింక్ని కాపీ చేసుకుంటాం. VS కోడ్లోకి వచ్చి హెడ్ లోపల పేస్ట్ చేసేస్తాం. నెక్స్ట్ రియాక్ట్ డామ్ రెండర్ లోపల మనం 3 పారామీటర్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి రియాక్ట్ ఎలిమెంట్. ఈ రియాక్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ యొక్క రియాక్ట్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ డామ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఏ ట్యాగ్కి ఇది వెళ్ళి అపెండ్ అవ్వాలి, అంటే ఏ ప్లేస్ లోపల ఈ కోడ్ అపెండ్ అవ్వాలి అనే దాని గురించి ఇస్తాం. ఇక్కడ మనం ఏ విధంగా అయితే అపెండ్ చేసామో సేమ్ అదే విధంగా. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఆప్షనల్, కానీ రియాక్ట్ ఎలిమెంట్ డామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎగ్జాంపుల్ ఇక్కడ రియాక్ట్ ఎలిమెంట్ అనేది H1 ట్యాగ్ తీసుకున్నాను. ఈ డామ్ అనేది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్. ఈ రూట్ అనేది ఏ ట్యాగ్లో ఉంటుందో ఆ ట్యాగ్ అనేది అపెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక నేను ఈ యొక్క ఎలిమెంట్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని దీంట్లో ఒక ఐడి అనేది ఇవ్వాలి. సో ఐడిని డైరెక్ట్గా ఇక్కడ బాడీకి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఐడి తీసేసుకొని దీంట్లో రూట్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ రూట్ అనే కాదు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, బెస్ట్ ప్రాక్టీస్ కోసం నేను రూట్ అని తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో కాల్ బ్యాక్ అనేది ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ప్రజెంట్ ఈ 2 పారామీటర్స్ని ఇచ్చి మనం అవుట్పుట్ చూద్దాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఆప్షనల్ కాబట్టి దీని అవుట్పుట్ చూసిన తర్వాత మళ్ళీ డిక్లేర్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం బ్రౌజర్లో చూసినట్లయితే వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ అనేది వచ్చేసింది, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన కలర్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అరేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చేద్దాం. సో దానికోసం పారెంథసిస్ ఎంప్లాయీస్ కర్లీ బ్రేసెస్, దీంట్లో నేను అలర్ట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ అలర్ట్ మెథడ్ అనేది బ్రౌజర్లో ఒక పాపప్ వస్తుంది విత్ మెసేజ్. ఇందులో మనం ఏ మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను రెండర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇస్తున్నాను, అదేవిధంగా ఒక ఓకే బటన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం బ్రౌజర్లో చూసినట్టయితే రెండర్ సక్సెస్ఫుల్లీ అండ్ ఓకే బటన్ వచ్చింది. ఓకే చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది.
నెక్స్ట్ ఈ అలర్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇన్స్పెక్ట్ లోపల మీకు చూపిస్తాను. కన్సోల్ దీని లోపల జస్ట్ అలర్ట్ అంటే ఏంది క్లారిఫికేషన్ కోసం నేను ఇక్కడ విండో ఓపెన్ చేసి దీంట్లో లోపల మనకు అలర్ట్ మెథడ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ అలర్ట్ అని ఉంది కదా, ఈ అలర్ట్ అనమాట. ఈ అలర్ట్ అనేది కాల్ చేసి మనకు ఆ విధంగా పాపప్ని ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా ఈ విండోస్లో రియాక్ట్ అనేది యాడ్ అయిపోయింది, రియాక్ట్ డామ్ కూడా యాడ్ అయిపోయింది. ఈ విధంగా రియాక్ట్ ప్రాపర్టీస్ అని ఇందులోకి వచ్చేసాయి. అదేవిధంగా రియాక్ట్ డామ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లోకి వచ్చేసాయి. మీకు సమ్ మోర్ క్లారిటీ కోసం మనం సిడిఎన్స్ లింక్ లేని పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు ఈ పేజ్లో కూడా సిడిఎన్ లింక్స్ అనేది లేవు. సో నేను ఈ పేజ్ని లైవ్లోకి తీసుకెళ్తున్నాను. సో ఈ పేజ్ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూస్తే కన్సోల్ దీంట్లో విండోస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే దీంట్లో మీరు చూసినట్లయితే మనకు రియాక్ట్ అండ్ రియాక్ట్ డామ్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ లేదు. సిడిఎన్ లింక్స్ ఉన్న దాంట్లో కూడా ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఈ విధంగా రియాక్ట్ని HTML పేజ్తోని ఇంటిగ్రేషన్ చేస్తాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ H1కి ఇంకొక చైల్డ్ ట్యాగ్ని క్రియేట్ చేసి దానికి సమ్ టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే ప్రజెంట్ ఇది వచ్చేసి ఈ విధంగా H1 ట్యాగ్లో ఉంది. నెక్స్ట్ ఈ H1 ట్యాగ్ లోపల నేను ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దానికి ఈ విధంగా టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ తీసుకొని దీంట్లో ట్యాగ్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్, నెక్స్ట్ కామా. ఇంకా నేను ఆబ్జెక్ట్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా నల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను ఈ పారామీటర్ని. నెక్స్ట్ సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ని కాపీ చేసి ఇందులో ఇచ్చేస్తున్నాను. ఈ కోడ్ని కామెంట్లోకి తీసేసుకుంటాం. సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా రిజల్ట్ వచ్చేసింది. వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. దాంట్లో యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అల్స్ వచ్చింది. ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసినట్లయితే సేమ్ మనం తీసుకున్నట్టు H1 లో కూడా పారాగ్రాఫ్ టాప్. అదేవిధంగా నేను ఇంకొక ఎలిమెంట్ను కూడా దీంట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఈ రియాక్ట్ ఎలిమెంట్ని అరే లోపల తీసేసుకుంటున్నాను. దీని లోపల ఇంకొక రియాక్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేసేస్తున్నాను. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ దీని లోపల ఒక డివ్ ట్యాగ్ని తీసేసుకుంటున్నాను. సో డివ్ తర్వాత నల్ అని, తర్వాత సమ్ టెక్స్ట్ వచ్చేసి హవెవర్ గెట్స్ ఆర్ లిమిటెడ్ అని చెప్పేసి చేసుకుంటాను. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకు రిజల్ట్ వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే H1లో పారాగ్రాఫ్లో డివ్. సో ఈ విధంగా మనం రియాక్ట్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాం. కానీ ఇదంతా మనకు చూస్తుంటే చాలా లెంతీ ప్రాసెస్ లాగా ఉంది కదా. సో ప్రతిసారి ఈ విధంగా క్రియేట్ ఎలిమెంట్ అని తీసుకొని దాంట్లో బట్ట మనం ట్యాగ్ డిక్లరేషన్, ట్యాగ్ యొక్క చైల్డ్ డిక్లరేషన్స్, ఈ విధంగా ఆబ్జెక్ట్ ఇవ్వడం, ఇదంతా డిఫికల్ట్గా ఉంది. సో దీన్ని ఓవర్కమ్ చేసేందుకు JSXని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ JSX వచ్చేసి సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ జావాస్క్రిప్ట్. అంటే సింపుల్గా ఏం లేదు, HTML ఆర్ XML ప్లస్ జావాస్క్రిప్ట్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనకు ఈ JSX అనమాట. నెక్స్ట్ ఈ రియాక్ట్ ఎలిమెంట్ని JSXలోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ యొక్క H1 ట్యాగ్ని డైరెక్ట్గా HTMLలో ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా ఇక్కడ H1 అని చెప్పేసి చేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్లో ఉన్నదాన్ని ఈ ఐడిని ఇక్కడ నేను ఐడిగా తీసేసుకున్నాను. ఇది HTML యాట్రిబ్యూట్ లాగా. నెక్స్ట్ ఈ స్టైల్ని ఇక్కడ స్టైల్ అని చెప్పేసి కాలమ్ తీసుకున్నాను. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీంట్లో కలర్ ఇచ్చేసాను. అంటే ఈ స్టైల్ వచ్చేసి రియాక్ట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ అనమాట. ఇక్కడ రియాక్ట్ ఇన్లైన్లో ఈ విధంగానే ఇస్తాం. నెక్స్ట్ ఈ యొక్క కర్లీ బ్రేసెస్ వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ ఈ కర్లీ బ్రేసెస్ వచ్చేసి CSS ప్రాపర్టీ, కానీ అవుట్ సైడ్లో ఉన్న ఈ కర్లీ బ్రేసెస్ వచ్చేసి జావాస్క్రిప్ట్ లిటరల్స్ అనమాట. మనం లిటరల్స్తో డిస్కస్ చేసాక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దాంట్లో బట్ట మనం కాల్ చేస్తాం. సో ఆ విధంగా ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క H1 యొక్క చైల్డ్ ఈ టెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మిడిల్లో ఈ విధంగా ఇచ్చేస్తాం. సో దీన్ని మనం VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఈ యొక్క రియాక్ట్ ఎలిమెంట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని కామెంట్ చేస్తున్నాను. చేసేసి లెట్ H2 ట్యాగ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సేమ్ వేరియబుల్ ఇచ్చేస్తున్నాను. కాకపోతే
s2 ట్యాగ్ విత్ JSX అని చెప్పేసి ఈ విధంగా వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా మనం పారెంథసిస్ తీసుకుంటాం. ఈ పారెంథసిస్ లోపల h1 ట్యాగ్ని తీసేసుకుంటున్నాను. ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో నెక్స్ట్ ఇక్కడ నేను h1 లోపల ఐడి HTML అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను ఈక్వల్ టు స్ట్రింగ్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం కాలన్ తీసుకున్నాము కానీ ఇక్కడ ఈక్వల్ టు తీసుకున్నాం. నెక్స్ట్ స్టైల్ అనే రియాక్ట్ అట్రిబ్యూట్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈక్వల్ టు ఇచ్చేసి కర్లీ బ్రేసెస్ ఫర్ టెంప్లెట్ రిటర్న్, ఇంకోటి స్టైల్ కోసం CSS స్టైల్ కోసం దీంట్లో కలర్ కాలన్ స్ట్రింగ్ రెడ్ కలర్ని చేస్తున్నాను. దీన్ని కూడా ఇక్కడ రెడ్ కాకుండా బ్లూ తీసుకుందాం, బ్లూ. నెక్స్ట్ దీంట్లో టెక్స్ట్ ఇచ్చేద్దాం. ఇక్కడ వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వేరియబుల్ని ఇక్కడ ఈ రెండర్లో కాల్ చేద్దాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. సో ఈ రిజల్ట్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ JSX వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ HTML అండ్ జావాస్క్రిప్ట్, కానీ బ్రౌజర్ అనేది స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఈ యొక్క JSXని అండర్స్టాండ్ చేసుకోదు. మరి ఈ JSXని స్టాండర్డ్ జావాస్క్రిప్ట్లోకి కన్వర్ట్ చేయడానికి మనం బ్యాబెల్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. సో ఈ లైబ్రరీ అనేది JSX యొక్క సింటాక్స్ని బ్రౌజర్ యొక్క స్టాండర్డ్ జావాస్క్రిప్ట్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాబెల్ అనే CDN లింక్ను ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ లోపల నేను బ్యాబెల్ CDN అని చెప్పేసి టైప్ చేస్తే ఈ విధంగా వచ్చింది. దీంట్లో బ్యాబెల్ స్టాండర్డ్ లోడ్ని ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఇన్స్టాలేషన్ లోపల ఇక్కడ మనకు CDN లింక్ అనేది ఉంది. సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ హెడ్ లోపల ఇచ్చేస్తున్నాను. ఈ హెడ్లో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనకు రిజల్ట్ అనేది రాదు. బ్రౌజర్లో చూస్తే ఎటువంటి రిజల్ట్ అనేది లేదు. వై? బికాస్ ఈ యొక్క JSX కోడ్ని మనం ఈ బ్యాబెల్కి ట్రాన్స్ప్లైన్ చేయాలి, అంటే సోర్స్ టు సోర్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికోసం ఈ యొక్క స్క్రిప్ట్కి ఇక్కడ మనం టైప్ ఇచ్చేస్తాం, టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి దీంట్లో టెక్స్ట్ బ్యాబెల్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సేమ్ ఇది మనం CSSలో కూడా ఇచ్చాము, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏ విధంగా అయితే అట్రిబ్యూట్ ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ అట్రిబ్యూట్ని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు రిజల్ట్ వస్తుంది. వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అనేది బ్లూ కలర్లో చేస్తుంది. ఈ విధంగా వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి వచ్చేసింది. అసలు మనం ఈ JSX గురించి ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం? ఇక్కడ మనకు కాంప్లెక్స్గా రాయాల్సి వస్తుంది కోడ్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఈ యొక్క ఎలిమెంట్ని డైరెక్ట్గా ఏ విధంగా క్రియేట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ P ట్యాగ్ తీసేసుకుంటున్నాను, డైరెక్ట్గా తీసేసుకొని ఇందులో ఉన్న కోడ్ని కాపీ చేసి చేస్తున్నాను. సేమ్ మనం HTML ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా. బ్రౌజర్లో చూసినట్లయితే సో ఈ విధంగా రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ డివ్ ఎలిమెంట్ని కూడా క్రియేట్ చేద్దాం. సో దానికోసం డివ్ తీసుకొని ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా రిజల్ట్ వచ్చింది. సో ఈ యొక్క కాంప్లెక్సిటీ ఆఫ్ కోడ్ని సింప్లిఫికేషన్లో రాయడం కోసం JSXని యూజ్ చేస్తాం. ఆ JSX అనేది బెబెల్ అనే లైబ్రరీ యూజ్ చేసి ఈ JSX కోడ్ని మళ్ళీ స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి మనకు బ్రౌజర్లో షో చేస్తుంది. నెక్స్ట్ ఈ కోడ్ని రీయూజ్ ఏ విధంగా చేస్తాం? ఇక్కడ మనం ఫంక్షన్ ఏ విధంగా అయితే క్రియేట్ చేసి రీయూజ్ చేసామో సేమ్ అదే విధంగా చేస్తాం. సో దానికోసం నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఎగ్జాంపుల్ రియాక్ట్ రీయూజ్ అని చెప్పి తీసుకుంటున్నాను. పారెంథసిస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేసెస్ తీసుకుంటున్నాను. దీంట్లోపట ఈ ఫంక్షన్ లోపలికి ఈ కోడ్ అంతటిని కాపీ చేసి దీంట్లో ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఫార్మాట్ డాక్యుమెంట్లోకి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా రిజల్ట్ అని వచ్చింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అది ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అనుకోండి. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది ఓన్లీ వన్ టైం వచ్చింది, అంటే ఫంక్షన్ అనేది రీకాల్ అనేది కాలేదు. సో ఆ రీకాల్ చేయడం కోసం ఈ యొక్క డామ్ని ఇక్కడ నుంచి కట్ చేసి ఇంకొక ఫంక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫంక్షన్ ఇక్కడ నేను రియాక్ట్ కాల్ అని చెప్పి తీసుకుంటున్నాను.
ఫంక్షన్ నేమ్ రియాక్ట్ కాల్ అని చెప్పి చేసుకున్నాం. దీంట్లో ఈ రియాక్ట్ డామ్ని చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ యొక్క ఫంక్షన్ నేను కాల్ చేయాలి. సో ఈ ఫంక్షన్లో లెట్ అనే వేరియబుల్ తీసుకుని ఫంక్షన్ కాల్ అని చెప్పి తీసేసుకొని సో ఇక్కడ ఉన్న ఈ రియాక్ట్ రీయూజ్ని కట్ చేసేసి దీన్ని రిమూవ్ చేసేసి ఈ ఫంక్షన్ కాల్ లోపల అసైన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ కాల్ అనే వేరియబుల్ని ఈ రియాక్ట్ డాట్ రెండర్ లోపల రియాక్ట్ ఎలిమెంట్ లాగా ఇచ్చేస్తున్నాను. సో దీన్ని రిప్లేస్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది మనం కాల్ చేయాలి. సో కాల్ చేసినప్పుడు మనకి ఈ అవుట్పుట్ అనేది రావాలి. సో రావడం కోసం ఈ s2 ట్యాగ్ని నేను ఈ ఫంక్షన్లో రిటర్న్ అని ఇచ్చేసి అవుట్పుట్ ఇచ్చేస్తున్నాను. సో రిటర్న్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో ఈ రిటర్న్ లోపల ఈ విధంగా s2 ట్యాగ్ JSX అనేది అవుట్పుట్ రావాలని చెప్పేసి దీనికి డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ అవుతుందో అప్పుడు ఈ వేరియబుల్లోకి వచ్చి ఈ వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు అది ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళిపోయి దీంట్లో ఉన్న రిటర్న్ అవుట్పుట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఈ యొక్క ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం. కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ఫంక్షన్ని రీయూజ్ చేయడం కోసం నేను ఇక్కడ పారెంథసిస్ తీసుకుంటున్నాను. ఈ పారెంథసిస్ లోపల నేను ఒక డివ్ ట్యాగ్ని తీసేసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్ లోపల టెంప్లెట్ రిటర్న్ యూజ్ చేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఈ విధంగా. సో బ్రౌజర్లో చూస్తే మనం 1 టైం కాల్ చేసాం కాబట్టి 1 టైం వచ్చింది. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేద్దాం. సో ఈ డివ్ ట్యాగ్ని ఇలా తీసేసుకొని దీన్ని కాపీ చేసి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా 4 టైమ్స్ కాల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కోడ్ని రీయూజ్ చేస్తాం. నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ మనం డే 20 లోపల చూద్దాం. ఈ వీడియోను క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 19 లోపల మనం డిస్కస్ చేసిన రియాక్ట్ టాపిక్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ జేఎస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ రియాక్ట్ ఇంటూ ఎన్ HTML స్ట్రక్చర్, ఇంక్లూడింగ్ రియాక్ట్ ఫ్రమ్ CDN links, ఇంక్లూడింగ్ రియాక్ట్ DOM ఫ్రమ్ CDN links JSX. ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ లోపల వాట్ ఈస్ రియాక్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రియాక్ట్, అసలు ఈ రియాక్ట్ని ఎందుకు యూజ్ చేయాలి, రియాక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంది, అసలు HTML CSS జావాస్క్రిప్ట్ ఇష్యూస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తుంది, ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ HTML స్ట్రక్చర్లో రియాక్ట్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేయాలో చూసాం. దానికోసం CDN links, రియాక్ట్ ఎలిమెంట్ను క్రియేట్ చేయడం కోసం రియాక్ట్ అఫిషియల్ డాక్యుమెంట్ నుంచి react.development.js అనే CDN links తీసుకుంటామని చెప్పాం. నెక్స్ట్ అదేవిధంగా రియాక్ట్ DOM రెండర్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం రియాక్ట్ అఫిషియల్ డాక్యుమెంట్ నుంచి రియాక్ట్ DOM CDN లింక్ని ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలని చూసాం. నెక్స్ట్ JSX గురించి డిస్కషన్ చేసాం. రియాక్ట్ ఎలిమెంట్ని ఏ విధంగా JSX ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి, ఆ కన్వర్షన్కి ఈ బాబెల్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది అన్న దాని గురించి చూసాం. సో టోటల్గా మనం డిస్కస్ చేసిన HTML పేజ్ని కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ యాజ్ యూజువల్ మీ టాస్క్ ఏంటంటే ఈ డే 19లో మనం డిస్కస్ చేసిన ఈ HTML పేజ్ని మీరు మీ లోకల్ లోపల ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు నేను ఒక 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తున్నాను. వీటి యొక్క ఆన్సర్స్ని నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయండి. ఈ యొక్క లింక్ని మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.